జయ నీలమోహన జయ కాలదమన జయ నీలమోహన జయ కాలదమన హే ద్వారకావాస కరుణాల వాల జయ నీలమోహన జయ కాలదమన హే ద్వారకావాస కరుణాల వాల జయ నీలమోహన యదువంశపూతాబ్ధి ఉదిత మంగళచంద్ర యదువంశపూతాబ్ధి ఉదిత మంగళచంద్ర సచ్చిదానందైక పరవిచిక భరిత సచ్చిదానందైక పరవిచిక భరిత జ్ఞానార్ణవసాంద్ర సచ్చిదానందైక పరవిచిక భరిత జ్ఞానార్ణవసాంద్ర జయ నీలమోహన జయ కాలదమన హే ద్వారకావాస కరుణాల వాల జయ నీలమోహన కరగుచేలము తనువు నీకు చేలుడనగుచు కరగుచేలము తనువు నేకు చేలుడనగుచు కరగుచేలము తనువు నేకు చేలుడనగుచు నిన్ను పొందు భావము మది నెగసెనది మేలు నిన్ను పొందు భావము మది నెగసెనది మేలు కరగుచేలము తనువు నేకు చేలుడనగుచు నిన్ను పొందు భావము మది నెగసనది మేలు నిరతిశయ శ్రేయమే నిరతిశయ శ్రేయమే నిన్ను చూడ చాలు నిరతిశయ శ్రేయమే నిన్ను చూడ చాలు జయ నీలమోహన జయ కాలదమన హే ద్వారకావాస కరుణాల వాల జయ నీలమోహన లలిత రాస క్రీడావనము లలిత రాస క్రీడావనము బృందావనము లలిత రాస క్రీడావనము బృందావనము పరమధామపు ద్వారమే ద్వారకాపురము పరమధామపు ద్వారమే ద్వారకాపురము లలిత రాస క్రీడావనము బృందావనము పరమధామపు ద్వారమే ద్వారకాపురము అటనాడి ఇటుగూడి అటనాడ ఇటుగూడి అటనాడి ఇటుగూడి ఫలములు సగడి వాణి అటనాడి ఇటుగూడి ఫలములు సగడి వాణి శరణన్న చాలునే దరి చేర్చువాడు శరణన్న చాలునే దరి చేర్చువాడు జయ నీలమోహన జయ కాలదమన హే ద్వారకావాస కరుణాల వాల జయ నీలమోహన జయ నీలమోహన
జయ నీల మోహన ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, ఆ భరతుడికి లేడి జన్మ ఎత్తిన తరువాత ఆయనకి ఒక రకమైనటువంటి రియలైజేషన్ వచ్చింది. పూర్వజన్మ స్మృతి ఉండడం మూలంగా, ఆ పూర్వజన్మ స్మృతి ఎందుకు ఉంది అంటే తను అంతవరకు చేసుకున్నటువంటి మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి సర్వశ్రేష్టమైనటువంటి సాధనలు చేసి ఉన్నాడు. ఆ సాధన యొక్క బలం చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రారబ్ధ కర్మ వశాత్తు కూడా లేడి యొక్క మోహంలో పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇక్కడ రెండు విధాలైనటువంటి విషయాలని సుఖబ్రహ్మ పరీక్షను మహారాజుకి చెప్తున్నట్టుగా మనకు చెప్తున్నాడు. మనం సత్కార్యాలు, పుణ్యకార్యాలు శ్రద్ధతో, భక్తితో భగవంతుడి యొక్క స్థితిని, ఆ పురాణ శ్రవణాలు, పురాణ పఠనాలు, వాటి మీద 90% మన భక్తి కానీ మనకు ఉండి వాటిల్ని కానీ మనను అనుష్ఠానం చేస్తూ ఉండేటువంటి సందర్భం ఒకటి ఉంటుంది. తరువాత ప్రారబ్ధ కర్మ యొక్క స్థితి వల్ల ఈ అద్భుతమైనటువంటి సాధనా కార్యక్రమాలన్నీ కూడా కొంచెం వెనక్కి వెళ్ళి ఈ ప్రారబ్ధ కర్మ యొక్క అనుభవం చేత ఈ జీవితం నడుస్తూ ఉంటుంది. ఈ ప్రారబ్ధ కర్మతో పాటు ఈ జీవితంలో మనం చేస్తూ ఉండేటువంటి పనుల వల్ల, కార్యాల వల్ల, మనం ఈ ప్రపంచంతో ఉండేటువంటి లావాదేవీలు అనేటువంటివి కూడా ఈ వర్తమాన జన్మలో కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల మన శాస్త్రం ఎప్పుడు, మన మహర్షులు, మహానుభావులు ఏం చెప్తూ ఉంటారంటే, ఈ వర్తమాన కాలంలో నువ్వు చేయవలసినటువంటి సాధనలు, నువ్వు వినవలసినటువంటి భారత, భాగవత, పురాణ, రామాయణాదివి పఠనాలు, శ్రవణాలు, వాటి యొక్క ఆలోచనలు ఉన్నట్లయితే అవన్నీ కూడా వచ్చే జన్మకి పెట్టుబడుల కింద ఉంటాయి. ఈ జన్మలో చేయవలసినటువంటి కర్మలలో అనాసక్తిని, ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా ఆశ్రమ ధర్మాలని మాత్రమే పాటిస్తూ, ఏ విధమైనటువంటి మోహాలకు కానీ గురి కాకుండా వర్తమానంలో మనం బిహేవ్ చేస్తూ ఉండాలి. ఇది కాక పూర్వజన్మలో చేసినటువంటి ప్రారబ్ధ కర్మల యొక్క ఫలాలు ఈ వర్తమాన జన్మలో అనుభవించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 3 ఆస్పెక్ట్స్ని కూడా మనసులో పెట్టుకుని జీవితం గడపాలి అని చెప్పి మనకి సుఖబ్రహ్మ పరీక్ష మహారాజుకి చెప్తున్నట్టుగా మనకి దాని యొక్క విశేషాన్ని విపులీకరిస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఈ తాను చేసుకున్నటువంటి మహత్తరమైనటువంటి పుణ్యకార్యాల వల్ల ఆ భరతుడికి లేడి జన్మ ఎత్తినా సరే ఆ పూర్వజన్మలో తాను భరత చక్రవర్తి అనేటువంటి స్మృతి, ఆ జ్ఞానము కూడా నిలకడగా ఉన్నది. కాబట్టి దాని చేత ఆయన అప్పుడు ఏమనుకున్నాడు అంటే, అలాగ ఉండేటువంటి దాంట్లో కొంచెం పశ్చాత్తాపం పడి గిల్టీ కాన్షియస్లో ఉంటూ తత్ అనుశ్రవణ మనన సంకీర్తన ఆరాధన అనుస్మరణాభియోగేన, ఆ విధంగా పూర్వజన్మలో నేను భరత చక్రవర్తి కింద ఉంటూ భగవంతుడి యొక్క కథలనే విన్నాను, మననం చేశాను, దాన్ని ఆలోచించాను, ఆరాధన చేసుకున్నాను, సకలమైనటువంటి కీర్తనలు చేశాను, ఇవన్నీ చేశాను అనేటువంటి ఆ జ్ఞాపకం ఆయన మనసులో పూర్తిగా ఉండిపోయిందయ్యా. ఉండిపోయి ఇప్పుడు అటువంటి మనసుతో ఆయన తాను ఈ లేడి జన్మ ఎక్కడెత్తాడు అంటే, కాలంజర పర్వతం అనేటువంటి ప్రాంతంలో ఈయన లేడి కింద పుట్టాడు. కాలంజర పర్వతం అనేటువంటి ఆ పర్వత ప్రాంతంలో పుట్టిన తర్వాత తనకి పూర్వజన్మ స్మృతి ఉంది కదా, తను ఎక్కడ తన జీవితాన్ని అంతకు ముందంతా గడిపాను, భరత చక్రవర్తి కింద గడిపినటువంటిది ఎక్కడ అంటే పులహాశ్రమం దగ్గర గండకీ నదీ తీరంలో ఆ పవిత్రమైనటువంటి ఆ ప్రదేశం గుర్తు రావడం చేత తను పుట్టినటువంటి కాలంజర పర్వత ప్రాంతం నుండి మళ్ళీ పులహాశ్రమానికి ఆయన వచ్చేసాడయ్యా అని చెప్పేటువంటి విధానాన్ని
విధానాన్నే చెప్తూ ఇత్యేవం నిగూఢ నిర్వేదో విసృజ్య మృగీం మాతరం పునర్భగవత్క్షేత్రముపశమశీలమునిగణదయితం శాలగ్రామం పులస్య పులహాశ్రమం కాలంజరాత్ ప్రత్యాజగామ. అది అంటే భరతుడు ఈ విధంగా తనకేమిటి నిగూఢ నిర్వేదో విసృజ్య మృగీం మాతరం. ఇప్పుడు తనకు ఒక లేడీకి పుట్టాడుగా, ఒక తల్లికి పుట్టాడుగా. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ తల్లిని విసృజ్య మృగీం మాతరం తన తల్లి అయినటువంటి ఆ లేడీని విసృజ్య వదిలేసేసాడు. ఎందుకు వదిలేశాడు అంటే నిగూఢ నిర్వేదో, చాలా పూర్వజన్మలో తాను చేసుకున్నటువంటి ఆ మోహం యొక్క విధానం వల్ల తనలో ఆ గిల్టీ కాన్షియస్నెస్ పెరిగి అయ్యో జీవితం అంతా వేస్ట్ అయిపోయింది అనేటువంటి ఒక భావం తనని కొంగదీయడం వల్ల నిర్వేదం, బ్రహ్మాండమైనటువంటి వైరాగ్యం వచ్చేసింది. వైరాగ్యం వచ్చేసేటప్పటికీ తల్లి మీద పుట్టినటువంటి తల్లి మీద ఉండేటువంటి మమకారాన్ని, ఆ బంధాన్ని, దాన్ని కూడా విసృజ్య మృగీం మాతరం వెంటనే వదిలేసేసి ఆయన కాలంజరాత్ ప్రత్యజగామ. ఆ కాలంజరము అనేటువంటి పర్వతం నుండి మళ్ళీ కూడా పులహాశ్రమం వచ్చేసాడు. పులశ్చుడు, పులహుడు అనేటువంటి ప్రజాపతుల యొక్క మహత్తరమైనటువంటి తపోసంపన్నతో కూడుకున్నటువంటి ఆ ఆశ్రమ ప్రాంతానికి వచ్చేసాడు. ఆ ఆశ్రమ ప్రాంతానికి ఆ ఊరి పేరు సాలగ్రామం అనేటువంటి దానికి వచ్చేసేసాడయ్యా. అది ఆ క్షేత్రం అంతా కూడా ఏమిటి ఉంది అంటే పునర్భగవత్ క్షేత్రం, మళ్ళీ భగవత్ క్షేత్రం అయినటువంటి దానిలోకి వచ్చాడు. అక్కడ ఏమిటి ఉంటాయండి, ఉపమ శమశీల మునిగణదయితం. అక్కడ చాలా శాంత స్వభావం కలిగినటువంటి వాళ్ళు, మననశీలులైనటువంటి వారు, బాహ్య ప్రపంచంతో సమస్త బంధాలని, ఆసక్తిని వదిలేసుకుని నిరంతరము కూడా భగవంతున్నే మననం చేసేటువంటి ఉపశమశీల మునిగణదయితం, మునిగణాలు ఉండేటువంటి ఆ పులహాశ్రమ ప్రాంతానికి ఈ భరతుడు, ఈ లేడీ రూపం ధరించినటువంటి భరతుడు వచ్చేసాడయ్యా అన్నాడు. ఇక్కడ కాలం జరాత్ అనేటువంటి పర్వత ప్రాంతం నుండి వచ్చేసాడు. ఇప్పుడు పర్వతము అనేటువంటి దానికి మామూలుగా వేదాంతపరమైనటువంటి అర్థం ఏంటంటే, పర్వతం అంటే మానవుడి యొక్క, లేకపోతే ఒక ప్రాణి యొక్క దేహాన్ని పర్వతము అంటారు, శరీరాన్ని బ్రహ్మగిరి అంటారు, వేదంలో అన్నారు. కాబట్టి ఈ శరీరం దేని చేత నడపబడుతూ ఉంటుందంటే కాలం చేత నడపబడుతూ ఉంటుంది. ఈ కాలం చేత నడపబడుతూ ఉండేటువంటి దానిని అటాక్ చేసేది ఏమిటి అంటే, మళ్ళీ ఆ శరీరం వదిలేయడానికి కారణభూతమయ్యేటువంటిది ఏమిటంటే జర. కాబట్టి ఈ కాలము చేత నడపబడి జర అంటే శిథిలం అవడము. కాబట్టి శిథిలమయ్యేటువంటి ఈ శరీరం నుంచి ఆయన వదిలేసి ఎక్కడికి వచ్చాడు అంటే శాలగ్రామం పులహాశ్రమం, అక్కడికి వచ్చేసాడు. ఇదన్నమాట. అంటే ఏమిటి, నేను ఈ శరీరము కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది, కాలంతో పాటు అనేక రకాలైనటువంటివి అనుభవిస్తూ ఉంటుంది అనేటువంటి ఆ భావాన్ని వదిలేసేసి ఎక్కడికి వచ్చేసాడంటే ఉపశమశీల మునిగణదయతం, మననశీలమైనటువంటి పులశ్చాశ్రమ ప్రాంతానికి ఆయన వచ్చేసేటువంటి సందర్భంలో స్వమాతరం విసృజ్య, తను పుట్టినటువంటి ఆ తల్లి అయినటువంటి ఆ లేడీని కూడా ఆయన వదిలేసేసి వచ్చేసాడయ్యా అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ ఆ చేసినటువంటి తప్పును మళ్ళీ చెయ్యకూడదు. ఆ వైరాగ్య భావం అంత స్ట్రాంగుగా ఉంటేనే తప్ప మనం వదలడం అనేటువంటిది సాధ్యం కాదు. మనకి వైరాగ్యం లేదు కాబట్టి ఎవరిని ఎటువంటి బట్టలను వదలం, ఆభరణాలను వదలం, చీరలను వదలం, అందులో మనకి మార్గదర్శులు అనుకుని మన చేత అన్నీ చేయిస్తున్నారు అనుకునేటువంటి సాధారణమైనటువంటి మానవుల్ని కూడా మనం వదలం.
వైరాగ్యం లేదు, ఈ పూజలు ఏవో చేసేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం ఉంటేనే తప్ప ఏది కూడా వదలడం అనేటువంటి స్థితి మానవుడికి జరగదు. కాబట్టి అది జరగాలి అంటే భగవత్ సంబంధమైనటువంటి ధ్యానం మాత్రమే 90%, 95% ఉంటేనే తప్ప ఈ వైరాగ్య భావం అనేటువంటిది రాదు. సరే, అయిన తర్వాత తస్మిన్నపి కాలం ప్రతీక్షమాణా సంగాచ్చ భృశం ఉద్విగ్న ఆత్మ సహచర శుష్క పర్ణ తృణ నీరుధా వర్తమానో మృగత్వ నిమిత్తావసానమేవ గణయన్ మృగశరీరం తీర్థోదక క్లిన్న ముత్స సజ్జ. ఈ ప్రాంతానికి వచ్చేసాడుగా. ఈ ఆశ్రమంలో కూడా లేడీ రూపం తరివేసేసి ఈ పురుషాశ్రమానికి వచ్చేసాడు కదయ్యా. పరీక్షత్తు వచ్చాడు, బాగానే ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ బోల్డ్ అని లేడీలు ఉంటారుగా, బోల్డ్ అంతమంది లేడీలు ఉంటాయిగా. లేడీలు ఉండేటప్పటికీ ఇప్పుడు తన తోడుగా తను ఎవరిని పెట్టుకున్నాడంటే ఈ ఈ ఈ ఈ మనుషులతో, అంటే ఈ లేడులతో ఆయన సంసర్గం పెట్టుకోలేదు. వాళ్ళ కంపెనీతో ఉండాలి, వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్ళాలి, వాళ్ళతో కలిసి పూజలకు వెళ్ళాలి, వాళ్ళతో కలిసి పారాయణ చేసుకోవాలి, వాళ్ళతో కలిసి ఇవి చేయాలి అనేటువంటి గుంపులో ఉండాలి అనేటువంటి కోరికలతో మనం మామూలుగా ఏ ప్రాంతానికైనా వెళుతూ ఉంటాం. కానీ పులహాశ్రమ ప్రాంతానికి వచ్చినప్పుడు మాత్రం తన సంబంధం, అంటే తనలాంటి లేడులతో, ఆయన ఇతర మృగాలతో తనకు స్నేహం ఏర్పడిపోతుందేమోనని చాలా భయపడిపోయాడు. ఇప్పుడు మనమేం భయపడం, అయ్యో ఈవేళ రాలేదేమిటి వీళ్ళు, ఈరోజు వచ్చేవాళ్ళు రాలేదే అని చెప్పి డల్ అయిపోతూ మనం పారాయణ చేసుకున్నప్పుడు లేకపోతే ఇంకోటి చేసుకుంటున్నప్పుడు చాలా డల్గా అయిపోతూ ఉంటాం. కానీ అయ్యి బాబు ఈ మనుషులందరూ వచ్చేస్తుంటే నా పారాయణ సరిగ్గా జరగదు, నా యొక్క దృష్టి భగవంతుడి మీద ఉండదు, నా ధ్యానం మీద ఉండదు అనేటువంటి భావం లేకుండా అయ్యో వీళ్ళు రాలేదే, ఏమైపోయిందో ఏమిటో అని భయపడిపోతూ ఉంటాం. చూసారా, అది మామూలు మానవులకు ఉండేటువంటిది. కానీ ఈ లేడీ ఓ పరీక్షతో ఏం చేసిందంటే తన సాటి వాళ్ళైనటువంటి మిగతా వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ అయిపోతే మళ్ళీ పూర్వంలాగా మళ్ళీ వాళ్ళతో నేను బంధాలు ఏర్పాటు చేసేసుకుని వాళ్ళతో మళ్ళీ ఆటలు పాటలు వాటితో కబుర్లు కాకరకాయలు చెప్పుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి చాలా భయపడిపోయాడట. భయపడాలి. మనమేమో భయం మాట దేవుడి అడుగు ఎంతో సంతోషించేస్తూ ఉంటాం. అమ్మయ్య అందరూ వచ్చేసారు, హాయిగా కూర్చుని కబుర్లు చెప్పేసుకోవచ్చు, ఏదో పారాయణ వంకతో లేకపోతే ఏదో ఈ వంకతో ఇవన్నీ చేసేసుకోవచ్చు అనేటువంటి స్థితిలో మానవుడు ఉంటాడు. కానీ ఏకాంతంగా భగవంతుడి యొక్క దృష్టి కావాలనుకున్నటువంటి వాడు మాత్రం ఏకాంతంగా ఉన్నప్పుడే ఈ విధమైనటువంటి తిరిగి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ లేడీకి ఇతర మృగాలతో తనకు స్నేహం ఏర్పడునేమోనని చాలా భయపడనయ్యా అన్నాడు సుఖబ్రహ్మ. రామారావు కాదండి, సుఖబ్రహ్మ అన్నాడు ఆ మాట పరీక్షిత్తు. అప్పుడు ఆయన మరి ఆహారం ఇది తినాలిగా, మామూలుగా గుంపులు కింద వెళ్ళి తింటూ ఉంటాయి. తాను మాత్రం వాళ్ళందరినీ అవాయిడ్ చేసి ఒంటరిగా ఆకుల్ని గడ్డిని మాత్రమే తింటూ, అంటే మరీ ఓవర్గా టూ మచ్ రుచులు పెంచేసుకుంటూ అవి తిందాం ఇవి తిందాం అనేటువంటి అవన్నీ మానేసేసి చిన్న గడ్డి పరకలు లేకపోతే చిన్న తృణములు వీటిల్ని మాత్రమే తింటూ ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడయ్యా. నిలబెట్టుకుని తనకు లేడీ జన్మ ఇచ్చిన కర్మ, తనకు ఆ లేడీ జన్మ ఒక కర్మ ప్రభావం వల్ల వచ్చింది, ఒక ప్రారంధ కర్మ వల్ల లేడీ జన్మ ఎత్తాల్సిన వచ్చింది. ఆ ప్రారంధ కర్మ ఎంతకాలం ఉండాలో అంతకాలము ఉన్న తర్వాత అప్పుడు ఆ శరీరం పడిపోతుంది. కాబట్టి ప్రారంధ కర్మ వశాత్తు శరీరం పడిపోవడం అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి అందువల్ల ఈ లేడీ రూపంలో ఉండేటువంటి భరతుడు మిగతా మృగాల వల్ల తనకు డిస్టర్బెన్స్ వచ్చేసేసి తన జాతి వాళ్ళ వల్ల మనకు అంతా డిస్టర్బెన్స్ వస్తుందని భయపడిపోయి ఒంటరిగా పులహాశ్రమంలో ఏవో మామూలుగా శరీరం నిలబడాలి కాబట్టి అవేవో తింటూ ప్రారంధ కర్మ కాలం ఎప్పుడు ముగుస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఆ అంతాన్ని మాత్రమే పరిగణిస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఈ జన్మ వదిలిపోతుందా అని.
సమయం రాగానే ఏం చేశాడు అంటే, అప్పుడు ఆయన మహాజ్ఞానస్వరూపం లోపల ఉంది కాబట్టి వెంటనే ఇంకా కాలం వచ్చేసింది, సో దిస్ ఈజ్ ది టైమ్ ఫర్ మీ టు లీవ్ దిస్ వరల్డ్ అనుకునేటువంటి ఆ స్పృహ కూడా మహానుభావులకి కలుగుతుంది. అందుకనే పరమాచార్యులు వారు కానివ్వండి, భీష్మాచార్యులు వారు కానివ్వండి, మహానుభావులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఏమిటనిపిస్తుంది అంటే, ఓకే చాలు, వచ్చినటువంటి పని ప్రారబ్ధ కర్మ తీరిపోయింది, నౌ వీ వాంటెడ్ టు లీవ్ దిస్ బాడీ అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకుని వెళ్తారే, అంతటి మహత్తరమైనటువంటి ప్రజ్ఞ కలుగుతుంది భగవంతుడి యొక్క ప్రార్థన వల్ల, భగవంతుడి యొక్క సాధన వల్ల, భక్తి వల్ల, శ్రద్ధ వల్ల, భగవద్భావాలు లోపల ఉండడం వల్ల ఆ స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి లేడి రూపంలో ఉండేటువంటి ఆ భరతుడికి ఏర్పడి ఏం చేశాడు అంటే, మృగత్వ నిమిత్తావసానమేవ గణయన్ మృగశరీరం తీర్థోదక క్లిన్న ముత్ససజ్జ. వెంటనే తీర్థ ఉదక క్లిన్నం, తీర్థమందలి, అది గండకి నది మహాతీర్థం కదా, అది నదితో పాటు అది తీర్థము అంటే పవిత్రమైనటువంటి మంగళకైనటువంటి ప్రభావవంతమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి ప్రజ్ఞలన్నీ, ఆ వెలుగులన్నీ, ఆ ప్రభావం అంతా నీళ్ళల్లో ఉన్నప్పుడు దాన్ని తీర్థము అంటారు. కాబట్టి ఆ తీర్థమునందలి జలంతో ఉంది, అందులో మృగశరీరం ఉత్ససర్జ, వెంటనే అందులో ములిగేసి ఆయన తన శరీరాన్ని, ఆ లేడి శరీరాన్ని వదిలేశాడు. అంటే ఏమిటన్నమాట, తాను పుట్టినటువంటి కాలం జరస సపర్వతం నుంచి తల్లిని వదిలేసేసి పులహాశ్రమానికి వచ్చేసేసి, పులహాశ్రమంలో మిగతా వాళ్ళు ఎక్కడొచ్చి మిగతా వాళ్ళు తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటారో అని చెప్పి వాళ్ళ ఎవరితోనూ కలవకుండా ఏదో ప్రారబ్ధ కర్మ కాలం వరకు శరీరం నిలబడి ఉండాలి కాబట్టి అంత మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తూ కాలం అంతం అయింది అనేటువంటి స్ఫురణ రాగానే వెంటనే పవిత్రమైనటువంటి తీర్థసమానమైనటువంటి గండకీ నదిలో ఆయన నీటిలో నిలబడి ప్రాణాన్ని వదిలేశాడు అనేటువంటి 8వ అధ్యాయంలో 31వ వచనంతో ఈ పంచమస్కంధం యొక్క అధ్యాయం 8 పూర్తయింది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమస్కంధే భరతస్య మృగజన్మ ప్రాప్తిర్నామ 8వ. దీంతో అయింది. అంటే ఇప్పుడు ఈ చివరి దాంట్లో ఏం చెప్తున్నారు అంటే, ఏకాంతమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నప్పుడు 10 మంది రావాలి, 10 మంది వచ్చి కూర్చోవాలి, 10 మందితో కూర్చొని ఇటు అటు చూసుకుంటూ ఇవి చేయాలి అవి చేయాలి అనేటువంటి దానిని డిస్టర్బ్ అవుతామేమో అని మనం భయపడాలి తప్ప, అలా ఉండడం వల్ల మనకు ఆనందం కలుగుతోంది అనేటువంటి దానివల్ల మనుషుల వల్ల కాదు మనకు సంతృప్తి ఆనందం కలగడం. మనం చేసేటువంటి సాధనలు, మనం చేసేటువంటి పారాయణలు, మనం చేసేటువంటి జపాలు, మనం చేసేటువంటి ధ్యానం వల్ల మనకి సంతృప్తి ఆనందం కలగాలి తప్ప ఈ మనుషుల వల్ల, ఈ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఆనందం సంతృప్తి కలుగుతోంది అనుకుంటే మాత్రం భగవంతుడికి చాలా చాలా రోజుకి దూరం అయిపోతున్నాము అనేటువంటి విషయాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్పాడయ్యా అని చెప్పి నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి పంచమస్కంధం 8వ అధ్యాయాన్ని ఆయన పూర్తి చేశాడు. ఇది అయిన తర్వాత జడభరతుడి కింద ఈయన దేహాన్ని వదిలేశాడుగా, ఇంక తర్వాత జన్మలో జడభరతుడి కింద ఆయన పుట్టడం అనేటువంటి విశేషం మనకి 9వ అధ్యాయంలో జరుగుతుంది. ఇక్కడ 9వ అధ్యాయం అథ 9వ అధ్యాయ శ్రీశుక ఉవాచ అథ కస్యత్ చిద్విజవర శాంగిరః ప్రవరస్య శమదమ తపస్వాధ్యాయాధ్యయన త్యాగ సంతోష తితిక్షా ప్రశ్రయ విద్యాన్ అనసూయాత్మ
జ్ఞానానందయుక్తస్యాత్మసదృశశ్రుతశీలాచార రూప ఔదార్య గుణా నవసోదార్య అంగజా బభూవుర్మిథునం చ యవీయస్యాం భార్యాయాం అనేటువంటి నవమాధ్యాయంలో మొదటి వచనంలో సుఖబ్రహ్మ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. అదేమిటో చూద్దాం. ఓ పరీక్షితు, తర్వాత ఇప్పుడు ఆ భరతుడు జడభరతుడి కింద మళ్ళీ జన్మెత్తాలి కదా. తాను చేసుకున్నటువంటి సాధనల వల్ల, పుణ్యం వల్ల, తాను చేసినటువంటి మహత్తరమైనటువంటి ఆ జ్ఞానం యొక్క సముపార్జన వల్ల ఆయన మళ్ళీ ఒక జన్మెత్తాలి కదా. ప్రారంధ కర్మ వశాత్తు కొంత డిస్టర్బెన్స్ వచ్చి లేడీగా పుట్టినటువంటి విషయం చూసావు కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే అంగీరస గోత్రానికి చెందినటువంటి ఒక గొప్ప బ్రాహ్మడు ఒకడు ఉండేవాడయ్యా ఒక చోట. ఆయన తనకి ఏ వేద శాఖనైతే ఆ బ్రాహ్మణుడికి ప్రిస్క్రైబ్ చేయబడిందో ఆ వేద శాఖని ఆయన చాలా గొప్పగా అధ్యయనం చేసేవాడు. చేసేటువంటి ఆయన చాలా మనోనిగ్రహం కలిగినటువంటి వాడు. తర్వాత మంచి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. తపస్సు, దానము, సంతోషము అంటే ఉన్నదానితో సంతోషపడేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. మహా తపస్సంపన్నుడు. తనకి ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి వేదాధ్యయనం మీద కమాండ్ సంపాదించినటువంటి వాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ అంగీరస గోత్రీకుడైనటువంటి ఆయన సహనము, వినయము, తర్వాత మంచి ఆత్మజ్ఞానం కూడా కలిగి ఉంది ఆయనకి. అటువంటి ఈశ్వరోపాసకుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు, ఆ అంగీరస గోత్రీకుడు ఎప్పుడూ కూడా ఇతరుల యందు ఉండేటువంటి దోషాలను మాత్రం ఎత్తి చూపించేవాడు కాదు. ఎత్తి చూపించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాదు. ఎందుకు అంటే సమస్త ప్రపంచం, బాహ్య ప్రపంచము, బయట ఉండేటువంటిది అంతా కూడా భగవంతుడి యొక్క ఆభాసే కాబట్టి దోషాలు ఎత్తి చూపించినా మంచి పనులు ఎత్తి చూపించినా రెండు ఈక్వల్గానే ఉంటాయి. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు దోషాలను ఎత్తి చూపించేవాడు కాదు. ఆయనకి 2 భార్యలయ్యా. అందులో పెద్ద భార్య 9 మంది కొడుకులు పుట్టారు ఆయనకి. తర్వాత ఆ 9 మంది కొడుకులు కూడా ఆయనతో సమానమైనటువంటి విద్య ఉంది. వాళ్ళకి మంచి శీలం ఉండేది, మంచి ఆచరణ. తండ్రి ఏం చేశాడో ఆ ఆచరణతో ఉండేవారు. మంచి అందంగా కూడా ఉండేవారు వాళ్ళు. తర్వాత మంచి పెద్ద మనసు ఉండేది, విశాలమైనటువంటి మనసు కూడా ఉండేది. మంచి మనసు ఉండేది, మంచి రూపం ఉండేది, మంచి ఆచరణ ఉండేది. తండ్రిలాగా విద్య కూడా ఉండేది. ఆ అంగీరస గోత్రీకుడైనటువంటి బ్రాహ్మణుడికి మొదటి భార్య యందు పుట్టినటువంటి 9 మంది పిల్లలు. తర్వాత రెండో భార్య, చిన్న భార్యకి కవలలు పుట్టారు. ఆ కవలల్లో ఒక కొడుకును ఒక కూతురు పుట్టారయ్యా అని చెప్పిన తర్వాత వాళ్ళు సోదర్య అంగజ బభూర్విర్మిథునం చ యవీయస్యాం భార్యాయాం. చిన్న భార్య యవీయస్యాం అంటే యవీయస్ అంటే చిన్న, భార్యాయాం భార్యయందు మిథునంచ అంటే జంట పుట్టారు. అంటే కొడుకు కూతురు, ఒక కొడుకు కూతురు, మిథునము కాబట్టి 2 కొడుకులు కాదు, ఒక కొడుకు ఒక కూతురు పుట్టారయ్యా. ఆ కూతురు యస్తు తత్ర పుమాంస్తం పరమభాగవతం రాజర్షి ప్రవరం భరతం సృష్ట మృగశరీరం చరమశరీరేణ విప్రత్వం గతమహు. అందులో ఆ కవలల్లో మగపిల్లవాడు ఎవరు అంటే మన భరతుడే. భరతుడికే ఆ మగపిల్లవాడి కింద, ఆ కవలల్లో మగపిల్లవాడి కింద పుట్టాడు. ఆ పుట్టుకతోనే దట్ ఈస్ ది లాస్ట్ జన్మ ఫర్ భరతుడికి అని పెద్దలు అని మహాత్ములు చెప్పారయ్యా. అని చెప్పి ఆ భరతుడు అంగీరస గోత్రంలో రెండవ భార్యకి కవలల్లో పుట్టాడు అనేటువంటి విషయం చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.